బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను షరీఫ్ భాయ్ వాళ్ళ ఇంటికి అయితే నేను ఊరికి వెళ్తున్నా. మీకైతే నమస్తే. లేక లేక ఒక టూర్ పోతున్నాము, ఒక టూర్ కొడుతున్నాము. మా షరీఫ్ భాయ్ అని చెప్పి మన్ను ఉంటాడు. మా ఊరు అట్లుంటుంది తాయి నిమిషాలు ఎప్పుడు కూర్చో లట్పెట్టి పెడుతుంటాడు. ఇక అన్న చిన్న ఫంక్షన్ ఉంది ఇంటికాడ. నేను చోటు భాయ్ బబ్లు మొన్న అందరం ఎంజాయ్ చేయడానికి పోతున్నాము. ఏం కాదు, మిమ్మల్ని ఎంజాయ్ చేపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో తీస్తున్నాము. ఇదే స్టార్టింగ్ వీడియో. ఇంకా జాతర చాలా ముంగట్లు ఉన్నది. ఇంకోటి మా బాడీలో విధం లేదు. జర సగం తోరు వేరాక జర బాడీలో చార్జింగ్ ఎక్కుతుంది. ఆడికెళ్ళి వల్ల జాతర స్టార్ట్. ఏమంటారా? మా మక్లు భాయ్ మేము వచ్చేసినాం వీడికి. ఇగో మా నవీన్ భాయ్ కూడా వస్తుంది, మెల్లగా వస్తుంది నవీన్ భాయ్. ఇగో చోటు భాయ్ అయితే ఇగో మక్క బుట్ట తీసుకుండు. ఇగో మక్క బయట అయితే మక్క బుట్ట అమ్ముతుండు. నేను చూపిస్తా ఎంత అన్న అడుగుతా. 25 రూపీస్ అన్న. ఎంత అన్న మొక్క బుట్ట? 25 రూపాయలు ఒకటి, 2 తీసుకుని 45 రూపాయలు. ఎందుకన్నా కొంచెం తక్కువ చేయన్నా, ఎప్పుడు నీ దగ్గరికి వస్తా. 5 రూపాయలు తక్కువ చేసినా ఆఫర్ ఇచ్చినా. ఇప్పుడు 30 రూపాయలు ఒకటి కాదన్న, 25 రూపీస్ అన్న. 25 రూపీస్ రెండు తీసుకుంటే 45 రూపీస్ అన్న. ఎందుకన్నా అట్లా? ఎండకి ఎంత కష్టపడుతున్నాం అన్న. అరే ఏదైనా తక్కువ చేయి, మేము కూడా దూరంకి వెళ్ళి వచ్చినాము. మీరు దూరం అన్నీ వస్తాయి. కళ్ళు తాగుతున్నాం, కళ్ళు దానికి వచ్చేసినాం అనుకో. కాకండి నవీన్ భాయ్ చూడు. అయితే మన షరీఫ్ భాయ్ ఊరికి వచ్చేసినాం. ఇగో మన పెంకటిల్లు ఆడనే ఉంది, చూపెట్టు జరా. చెప్పు. మా కోసం మేము వచ్చినాం హైదరాబాద్కి. మా కోసం మటన్ బగారా రైస్ అన్ని ఇగో తయారు చేస్తుండు. రజాక్ బేబీ చాలా కష్టపడుతుండు. ఏం చెప్పాలి ఇక రజాక్ బేబీ. ఈ సర్పంచ్ ఊర్లో సర్పంచ్ పేరు ఏం పేరు చెప్పే అమ్మా? ఊర్లో సర్పంచ్ పేరు ఏం పేరు? అయితే నువ్వు ఎందుకు ముసల్దారు ఉన్నావు? ఇంత పెద్ద వయసు వచ్చింది నీకు. 20 పెళ్లి అంటే మరి మీరేం చేస్తురు? ఇలా తినడానికి వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు? డాన్స్ చేసిరా? ఎట్లా చేసిరు? ఏం దోమారా తినమారా? తినమారా. మంచిగా అన్నావా? ఎట్లా అన్నావు? చూపెడా డాన్స్ చూపెడా. ఎట్లా అన్నావు? చూపి బాయ్, నవ్వుతావు. అంత మంచి అందరు ఖుషా? చెరువే పెళ్ళి. జై షరీఫ్ బాయ్. గోలు కూడా సంచాడు పెట్టిందంటే షార్ట్ రూట్. మనది సపరేట్, అందరిది ఒక మాట. వనికి బిడ్డ డౌట్. అంటున్నా
జై జై